డాక్టర్ నవ్య ఉన్నారు. డాక్టర్ నవ్య ఫీటల్ మెడిసిన్లో చాలా సీనియర్ కన్సల్టెంట్. డౌన్ సిండ్రోమ్ ఉండే వాళ్ళలో దాని లక్షణాలు ఏంటి? తల నిలవడం డిలే అవుతుంది, మాట్లాడడం కానీ తినడం కానీ అన్నిట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటారు. సిండ్రోమ్ తో పుట్టిన వాళ్ళని మామూలు లాగా మార్చే అవకాశం ఉంది అసలు? వాళ్ళు అబ్నార్మల్ అనడానికి ఒక డెఫినేషన్ లేదు. సో వాళ్ళకి ఉండే రోగాల్ని మనము అవాయిడ్ చేసి వాళ్ళకి సరైన సపోర్ట్ చేస్తే గానీ. మంగోలియన్ పీపుల్స్ ఎలా ఉంటారు, ఐస్ ఒకలాగా డిఫరెంట్ గా ఉంటారు, నోరు ఎప్పుడు తెరిచే ఉంటుంది, నాలుక కూడా బయటే ఉంటారన్నమాట. సో తినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. సో ఈ డౌన్ సిండ్రోమ్ తో పుట్టిన వాళ్ళని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా? వాళ్ళకి అండర్స్టాండ్ చేయాలి, వాళ్ళ వల్ల వచ్చే బేబీస్ కి 50% ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. ఎంత పర్సెంటేజ్కి ఈ సిండ్రోమ్ తో పుడుతుంటారు ఈ ప్రాబ్లం తోటి? 700 బేబీస్ లో ఒక్క బేబీకి ఇది అఫెక్ట్ అవుతుంది, అంత వెరీ కామన్ అని. హెల్త్ చెకప్ టెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటూ ఉన్నారు కదా, ఇందులో బయటపడుతుందా ఇది? ఈవెన్ ఒక ప్రెగ్నెంట్ మదర్ వెళ్తే తన హీమోగ్లోబిన్ ఎంత ఇంపార్టెంట్ చెక్ చేయడము, బీపీ చెక్ చేయడం ఇంపార్టెంట్, యూరిన్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇఫ్ అట్ ఆల్ బేబీ కడుపులో ఉండేటప్పుడే ఒక 3వ నెలలో స్కాన్లో అండ్ బ్లడ్ టెస్ట్లో మనకి ఈ పేరెంట్స్ వచ్చి హై రిస్క్లో ఉన్నారని తెలుసుకుంటే. ఈ సిండ్రోమ్ తో ఉండే వాళ్ళకి సింగిల్ గా ఉంటాయా, అన్ని కలిసి ఉండే అవకాశం ఉందా? కొన్ని ఫీచర్స్ ఉంటారు. ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు, ఒకరికి ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే వరకు కూడా సమ్ టైమ్స్ ఒకరికి తెలియదు. సో ఈ సిండ్రోమ్ తో పుట్టే వాళ్ళు ఎంతమంది ఉంటుంది ఆ పర్సెంటేజ్? అలా ఒక పర్సంటేజ్ చెప్పలేము, కానీ చాలా సెలబ్రిటీస్ ఉన్నారు. కంటి చూపు కూడా విజన్ కూడా తక్కువ ఉంటుంది అన్నారు, బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అన్నారు, అలాగే హార్ట్ డిసీజెస్ వస్తాయి అన్నారు. 2 జెనెటికల్ గా ప్రాబ్లం ఉండే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి వచ్చే బేబీస్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. నమస్కారం, మనతో పాటు డాక్టర్ నవ్య ఉన్నారు. డాక్టర్ నవ్య ఫీటల్ మెడిసిన్లో చాలా సీనియర్ కన్సల్టెంట్. ఫీటల్ మెడిసిన్ అంటే గర్భస్థ శిశువు, అంటే తల్లి గర్భంలో 9 నెలల పాటు ఉండటం, ఆ ప్రయాణాన్ని, ఆ శిశువుని గర్భస్థ శిశువు అంటారు. అంటే మనిషి పుట్టబోయే ముందు లోపల జరిగే ప్రయాణమే 9 నెలల ప్రయాణం, పుట్టేంత వరకు ప్రయాణము. ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఆ పీరియడ్, ఆ 9 నెలలు. ఆ 9 నెలలు చాలా జాగ్రత్తగా ఉంటే తర్వాత జీవితం బాగుంటుంది. ఆ 9 నెలల్లో గానీ అజాగ్రత్తగా ఉంటే తర్వాత జీవితం అనేక రకాల ఇబ్బందులతో ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 9 నెలలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 9 నెలల గర్భస్థ శిశువుకి అనేక రకమైన ఇబ్బందులు, సవాళ్ళు, కష్టాలు, రోగాలు, వ్యాధులు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది డౌన్ సిండ్రోమ్. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీ డౌన్ సిండ్రోమ్ డేగా డిక్లేర్ చేశారు. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, బయటికి రావాలి, చికిత్స ఎలా ఇస్తారు, ఈ విశేషాలన్నీ డాక్టర్ నవ్య గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. ఈ డౌన్ సిండ్రోమ్ అనే పేరు దానికి ఎలా వచ్చింది, అది కొంచెం వివరించండి. దాంతో మొదలు పెడదాం మనం. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ మార్చ్ 21. డౌన్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఇది కనిపెట్టారు కాబట్టి ఆయన పేరుతో పాటే ఈ డిసెబిలిటీని మనం పిలుస్తున్నాము. డౌన్ సిండ్రోమ్ ఎందుకు ఎవ్రీ ఇయర్ మార్చ్ 21 సెలబ్రేట్ చేస్తామంటే, మార్చ్ 21 అనేది 21st రోజు, మార్చ్ అనేది 3వ నెల అనమాట. ఈ ప్రాబ్లంలో ఉండే పిల్లలకి కానీ ఈ ప్రాబ్లంలో ఉండే వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ మన అందరికి 46 క్రోమోజోమ్స్ ఉంటారు, వాళ్ళకి 47 క్రోమోజోమ్స్ ఉంటారు. ఎస్పెషలీ 21వ క్రోమోజోమ్ 2 కాకుండా 3 క్రోమోజోమ్స్ ఉంటారనమాట. అందరికీ 46 క్రోమోజోమ్స్ పేర్గా ఉంటారు, డబుల్గా ఉంటారు. సో 21st క్రోమోజోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ పేర్గా కాకుండా 3 క్రోమోజోమ్, అది ఎక్స్ట్రా క్రోమోజోమ్గా మారి 47 క్రోమోజోమ్స్ ఉండే వాళ్ళ పిల్లల్నే డౌన్ సిండ్రోమ్ బేబీస్ అని చెప్తామన్నమాట. సో ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. ఇది పుట్టుతో పాటే అది వస్తారనమాట. జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి పుట్టేటప్పుడే అది అది ఉంటుంది అది. సో దానికి ఇప్పటి వరకు కూడా ఏమీ చికిత్సలు కానీ ట్రీట్మెంట్స్ కానీ లేదు. కానీ ఫార్చునేట్లీ మనము ఈ ఎరాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దానికి ప్రివెంటివ్ మెథడ్స్, డయాగ్నోస్టిక్ మెథడ్స్ అనేది ఉంది. అది డీల్ చేయడమే ఫిటల్ మెడిసిన్ కానీ జెనెటిక్స్ కానీ ఉండే డిపార్ట్మెంట్స్లో మాలాంటి స్పెషలిస్ట్ తన గురించి డీల్ చేస్తామన్నమాట. అంటే ఈ డౌన్ సిండ్రోమ్ తోటి ఉండే వాళ్ళతో దాని లక్షణాలు ఏంటి, ఎటువంటి డిజబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి? సో డౌన్ సిండ్రోమ్ బేబీస్కి ఫిజికల్గా మాత్రం కాకుండా మెంటల్గా కానీ వాళ్ళకి డెవలప్మెంటల్ డిలేస్ అంటారు. నార్మలీ ఒక బేబీ 5వ నెలలో లేచి కూర్చుంటారు ఆర్ తిరిగి పడతారంటే వాళ్ళకి అది డిలే అవుతుంది. 10 నెలల వరకు కూడా కాకుండా 1 year వరకు కూడా లేచి కూడా కూర్చోగలిగే అవకాశం లేకుండా పోతుంది వాళ్ళకి.
టీత్ బడ్డింగ్ అంటారనమాట, డెంటల్ ఎరప్షన్ అంటారు, అది కూడా డిలే అవుతుంది. తల నిలవడం డిలే అవుతుంది. సూచర్ క్లోజర్ అంటారు, ఫోంటనెల్ అంటారు, అది క్లోజ్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళకి తినడం కానీ అన్నిట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటారు. సో ఫిజికల్గా కాకుండా, డెవలప్మెంటల్ డిలే కాకుండా మెడికల్ కండిషన్స్ కూడా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం కానీ, చూడడంలో ప్రాబ్లం కానీ, హియరింగ్ ప్రాబ్లం అంటారు, వినడంలో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి గట్ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నడవడం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొన్ని మజిల్స్ అంతా కాంట్రాక్ట్ అయిపోతారు వాళ్ళకి, అది సరైన టైంలో అదికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అలాగే కాంట్రాక్చువల్ నడవలేక కూడా పోవచ్చు వాళ్ళకి. థైరాయిడ్ ఇష్యూస్ ఉంటుంది వాళ్ళకి. సో మెడికల్ కండిషన్స్ కానీ, ఫిజికల్ కండిషన్ కానీ చూసి వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కూడా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి ముక్కు కూడా చప్పగా ఉంటారు, ఐస్ వచ్చి మంగోలియన్ స్లాంట్ అంటారు. సో కొంచెం మంగోలియన్ పీపుల్స్ ఎలా ఉంటారో ఐస్ ఒకలాగా డిఫరెంట్గా ఉంటారు, నోరు ఎప్పుడు తెరిచే ఉంటుంది, నాలుక కూడా బయటే ఉంటారనమాట. మాటలు అందువల్ల సరిగా రాకపోవడము, డెంచర్స్ అంతా మంచిగా ఉండదు, సో తినలేకపోవడం, మాట్లాడలేకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది కరైన టైంలో లైక్ మనము డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అది ఇస్తే కానీ ఇదంతా ఓవర్కమ్ చేసి వాళ్ళకి వెళ్ళడానికి మంచిగా ఉంటుందన్నమాట. సో దానికి మరి ఎందుకని ఇన్నేళ్ళు అయింది కదా, మీరు ఇప్పటికీ ఎందుకు దానికి మనం చికిత్స కనిపెట్టలేకపోతున్నాం? సో ఇప్పటి వరకు కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్కి ఏదైనా చికిత్స రావాలంటే అన్నిట్లో మనము ఇప్పుడు కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవర్ ద వరల్డ్ ఇప్పుడే మనం ఫస్ట్ స్టెప్లో కూడా లేదు. లైక్ ఎవ్రీ ప్రాబ్లమ్స్కి జెనెటిక్ ద్వారంగా థెరపీ, జీన్ థెరపీ అంటాము. సో బేస్లోనే ఉన్నాం. సో దిస్ ఇస్ అ వెరీ క్లియర్ కట్ జెనెటిక్ ప్రాబ్లమ్ వేర్ దెర్ ఇస్ ఎక్స్ట్రా క్రోమోజోమ్. కాబట్టి దీనికి ఏదైనా ఒక ట్రీట్మెంట్ అనేది ఇంకా మనకి అంతగా ఓపెన్ అవ్వలేదు. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్కి ఇంకా ట్రీట్మెంటే మనము ఇది ఓన్లీ సపోర్టివ్ థెరపీ. అయితే రోజు కొన్ని లక్షల మంది పాపులేషన్ పెరుగుతుంటారు ప్రపంచంలో. ఇందులో ఎంత పర్సెంటేజ్కి ఈ సిండ్రోమ్తో పుడుతుంటారు ఈ ప్రాబ్లం తోటి? సో టు బీ ఫ్రాంక్, ఇట్ ఇస్ 1 in 700 బేబీస్ అంటారు. 700 బేబీస్లో ఒక్క బేబీకి ఇది అఫెక్ట్ అవుతుంది. అంత వెరీ కామన్ అని అయిపోయింది అనమాట. సో లక్కీలీ మనకి ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్ వల్ల ప్రెగ్నెన్సీలోనే ఇది స్క్రీనింగ్ కానీ, డయాగ్నోస్ చేసి 100% చెప్పడానికి కానీ మనకి ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఉంది. కాబట్టి సో మనం ఇన్ఫార్మ్ చాయిస్ పేరెంట్స్కి ఇవ్వగలుగుతాం. సో ఇఫ్ అట్ ఆల్ బేబీ కడుపులో ఉండేటప్పుడే ఒక 3 నెలల్లో స్కాన్లో అండ్ బ్లడ్ టెస్ట్లో మనకి ఈ పేరెంట్స్ వచ్చి హై రిస్క్లో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళకి ఫర్దర్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాము. సో చుట్టూ ఉండే ఉమ్మని తీసి టెస్ట్ చేసి 100% మనకు తెలిసిపోయింది ఈ కడుపులో వచ్చే బేబీ వచ్చి డౌన్ సిండ్రోమ్ వల్ల అఫెక్ట్ అయి ఉంది అని తెలుసుకుంటే వాళ్ళకి సరైన గైడింగ్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో ఆ బేబీస్కి ఏమేం ఫిజికల్ ప్రాబ్లం కానీ, మెంటల్ ప్రాబ్లం కానీ, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కానీ, సో ఆర్ మెడికల్ కండిషన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవ్వాలి అని వాళ్ళని తయారు చేయొచ్చు. మనకి ప్రపంచంలో పుట్టే మనుషులు ఈ సిండ్రోమ్తో పుట్టే పిల్లలు ఇండియా ఎక్కడుంది? ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో? ఇండియా ఈజ్ అరౌండ్ లైక్ 10th to 11th పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకు కారణాలు? అవేర్నెస్. చాలా మందికి ఇలా స్క్రీనింగ్ టెక్నాలజీ ఉంది, స్క్రీన్ చేసుకుంటే మనకి తెలుస్తుంది బేబీలో అఫెక్ట్ అయి ఉందా లేదా అనేది కూడా అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎస్పెషలీ ట్రైబల్ పీపుల్ కానీ, ఎక్కడెక్కడ రూరల్ ఏరియాస్లో కానీ. సో ఇలాంటి అవేర్నెస్ చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు బాగా మెడికల్ టెక్నాలజీ పెరిగింది, అడ్వాన్స్ అవుతున్నారు. తర్వాత టెస్టులు కూడా చేసుకుంటున్నారు, మెడికల్ రకరకాల టెస్టులు చేసుకుంటారు, వాళ్ళ హెల్త్ చెకప్ టెస్టులు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటూ ఉన్నారు కదా. ఇందులో బయటపడుతుందా ఇది? ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం కాదు. కాబట్టి లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, షుగర్ ప్రాబ్లం కానీ అందరూ వెళ్ళి హెల్త్ చెకప్లు ఒక భాగంగా అయిపోయింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ రొటీన్ హెల్త్ చెకప్స్ అయిపోయింది. ఈవెన్ ఒక ప్రెగ్నెంట్ మదర్ వెళ్తే తన హీమోగ్లోబిన్ ఎంత ఇంపార్టెంట్ చెక్ చేయడము, బీపీ చెక్ చేయడం ఇంపార్టెంట్, యూరిన్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. అలా ఒక నేషనల్ స్కీమ్లో ఇది ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా నేషనల్ స్కీమ్స్లో ఇది లేదు. ఓన్లీ ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ ఆర్ కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసే హాస్పిటల్స్లో మాత్రమే ఇలాంటి టెస్ట్ అంతా అవైలబిలిటీ ఉంది. బికాస్ ఇట్ కాస్ట్, దీనికి ట్రీట్మెంట్ లేదు. అండ్ అలాంటి బేబీస్ని పెంచడం కానీ, కేర్ టేకింగ్ కానీ చాలా ఫినాన్షియల్ బర్డెన్ ఆఫ్ ద కంట్రీ ఉంది. కాబట్టి సో దిస్ హ్యాస్ బికమ్ పాపులర్ టెస్ట్ నవడేస్. అన్ని పేరెంట్స్కి మోస్ట్లీ అవేర్నెస్, ఒక 70-80% అన్ని పేరెంట్స్కి అవేర్నెస్ ఉంది. ఇలాంటి ఒక టెస్ట్ ఉంది, చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో హెల్తీ చైల్డ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతున్నారు. అంటే ఈ టెస్ట్ పేరు ఏమంటారు? ఇది కంబైన్డ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటాము. 3వ నెలలో 12 వారాలప్పుడు బేబీకి ఒక స్కాన్ చేస్తాము. స్కాన్లో కొన్ని ఫీచర్స్ ఉంటారు. ఇది మార్కర్స్ ఫర్ డౌన్ సిండ్రోమ్ అంటాము. ఆ మార్కర్స్ తెలుస్తుంది స్కాన్లో.
దాంతో పాటే ఒక బ్లడ్ టెస్ట్ మదర్కి చేపిస్తాము. దాంట్లో హార్మోన్ టెస్ట్ చేసి ఇది రెండు కంబైన్ చేసి ఒక రిస్క్ క్యాల్కులేషన్ లాగా ఇస్తామన్నమాట. అలాంటి రిస్క్ క్యాల్కులేషన్ ఇచ్చేటప్పుడు ఎవరికి హై రిస్క్ వస్తుందో వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ లాగా ఒకటి చేస్తాము. అదే ఆమ్నియోసెంటసిస్ కానీ ప్లసంటా అంటాం కదా, మాయ ఉంటుంది కదా, మాయ నుంచి ఒక చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపిస్తే మనకి 100% తెలిసిపోతుంది ఆ బేబీ అఫెక్ట్ అయి ఉందా లేదా అనేది. అంటే ఇప్పుడు గర్భంతో వచ్చిన మా లేడీకి ఈ పరీక్ష చేయించుకోవాలి అని ఎవరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? డాక్టర్స్ చెప్తారు. ఏ గైనకాలజిస్ట్ ఆర్ ఆబ్స్టెట్రిషియన్ ఎవరి దగ్గర వచ్చి వాళ్ళు వెళ్తారు. రొటీన్ థర్డ్ ట్రైమస్టర్ చెకప్ అనేది మ్యాండేటరీ అందరికి. ఎన్టీ స్కాన్ అంటాము. సో దట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. ఆ ఎన్టీ స్కాన్ తో పాటు ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఎక్స్ట్రా టెస్ట్. ఇది రెండు కంబైన్ చేసి రిస్క్ క్యాల్కులేషన్ ఇచ్చేదంతా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇప్పుడు మరి కంపల్సరీ ఇది మ్యాండేటరీ అయినప్పుడు మరి ఎందుకు ఈ సిండ్రోమ్తో పుడుతున్నారు పిల్లలు? సిండ్రోమ్తో పుట్టడం అనేది అన్ని చోట నేను చెప్పినట్టు ఇది గవర్నమెంట్ స్కీమ్లో ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు కాబట్టి, అవేర్నెస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇంకా ఇది నంబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. మెంటల్గా ఉన్న డిజబిలిటీస్ అంటే ఏం చెప్పాలి ఈ సిండ్రోమ్తో పుట్టే పిల్లలకి? మెంటల్గా సో మెంటల్గా అయితే లైక్ నార్మల్ పీపుల్, నార్మల్ ఐక్యూ కన్నా కొంచెం తక్కువ ఉంటారు. కానీ తక్కువ ఉన్నారని వాళ్ళని సెపరేట్గా మనం చూడలేము. వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి అవసరమైన సపోర్ట్ థెరపీస్ లైక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తగ్గినట్టు ఇండివిజువల్ ఎడ్యుకేషన్స్ అంటాము. ఇండివిజువల్ చేసే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి సెపరేట్గా రెగ్యులర్ స్కూల్లో కూడా దేర్ ఆర్ స్కూల్స్ హూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ కిడ్స్. వాళ్ళకి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాము ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాము. వీళ్ళకంతా అలాంటి ఇంక్లూషన్ చేసుకొని వాళ్ళకంతా అలాంటి ప్రోగ్రాంలో నేర్పిస్తే వాళ్ళు కూడా మన ఈక్వల్గా పెరగడానికి, ఐక్యూ లెవెల్లో కూడా మన ఈక్వల్గా కంపీట్ చేయడానికి లెవెల్లో మనం వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. అంటే కంపారిటివ్గా ఈ డౌన్ సిండ్రోమ్తో పుట్టే వాళ్ళకి ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటుంది, అలాగే ఫిజికల్గా కూడా ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి, మెంటల్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి, చాలా ఆర్గాన్స్ పనిచేసే విధానం కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే చాలా అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా చాలా ల్యాగింగ్ బిహైండ్, వెనుకబడి ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఆ సిండ్రోమ్తో పుట్టిన వాళ్ళని మామూలు లాగా మార్చే అవకాశం ఉంది అసలు? మామూలుగా అంటే మనకి నార్మల్కి ఒక డెఫినేషన్ ఎవరికి లేదు. సో మీరు నేను నార్మల్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉండదు. సో అలాగే వాళ్ళకి కూడా వాళ్ళు అబ్నార్మల్ అనేదానికి ఒక డెఫినేషన్ లేదు. సో వాళ్ళకి ఉండే రోగాలని మనము అవాయిడ్ చేసి వాళ్ళకి సరైన సపోర్ట్ చేస్తే కానీ వీళ్ళు మనతో ఈక్వల్గా కంపీట్ చేయడానికి ఒక ఇది ఉంది. దట్స్ కరెక్ట్ అయిన సపోర్ట్ సిస్టమ్. వాళ్ళకి మాట్లాడలేకపోయారనుకోండి, కరెక్ట్ అయిన టైంలో స్పీచ్ థెరపీ ఇచ్చి వాళ్ళకి ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి లైక్ హార్ట్ ప్రాబ్లం ఉందంటే హార్ట్ ప్రాబ్లమ్ని ఏ ప్రాబ్లమ్ అది కరెక్ట్ చేస్తే మనలాగా ఈక్వల్గా మనతో పాటు ఎంప్లాయ్మెంట్ చేయడానికి కానీ చదవడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉంది. అంటే ఎంత టైం పడుతుంది వాళ్ళు అలా సెట్ అవ్వడానికి? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కరికి ఐక్యూ లెవెల్ అనేది అందరికీ ఒకే ఎక్స్ట్రీమ్ రేంజ్ ఆఫ్ తక్కువ ఉండదు. మనం ఎంత సపోర్ట్ చేస్తామో, ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామో అంత ఎర్లీగా వాళ్ళు రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆటిజంతో ఉండే పిల్లల వాళ్ళకి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమైనా కంపారిజన్ ఉందా? ఎస్, డిఫరెన్స్ ఉంది, కంపారిజన్ ఉంది. డిఫరెన్స్ ఏదంటే డౌన్ సిండ్రోమ్ అనేది ఇట్స్ అ ప్యూర్ జెనెటిక్ కాజ్. ఆటిజం అనేది జెనెటిక్ కాజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఆటిజం అనేది చాలా కారణాల వల్ల వచ్చే ఒక డిసెబిలిటీ ఆర్ డిజార్డర్ అంటాము. డౌన్ సిండ్రోమ్ అనేది జెనెటిక్ ప్రాబ్లం మాత్రమే, బేస్ వచ్చేది జెనెటిక్ ప్రాబ్లం మాత్రమే. కంపారిజన్ చూస్తే దాంట్లో వాళ్ళకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. దీంట్లో కూడా డౌన్ సిండ్రోమ్ బేబీస్లో డెవలప్మెంటల్ ప్రాబ్లం మాత్రం కాకుండా బిహేవియరల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళకి టాంట్రమ్స్ చూపించడం, ఒకటి చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఒకటి చెప్తే అర్థం కాకపోవడం. సో ఎలా ఆటిజంలో మనం ఏమేమి ఫేస్ చేస్తామో అదే కంపారిజన్లో డౌన్ సిండ్రోమ్ బేబీస్ కూడా ఉంటారు. అండ్ ఇందాక మీరు చెప్పారు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు, అలాగే కంటి చూపు కూడా విజన్ కూడా తక్కువ ఉంటుంది అన్నారు, అలాగే ఏదైనా సబ్జెక్ట్ గ్రాస్ప్ చేసుకోవటము, దానికి రెస్పాండ్ అవ్వటము, మెమరీ అవి తక్కువ ఉంటాయి అన్నారు, అలాగే బ్లడ్ పరమైన ఇబ్బందులు ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అన్నారు, అలాగే హార్ట్ డిసీజెస్ వస్తాయి అన్నారు. అలాగే వాళ్ళంతా కూడా డెవలప్మెంట్లో కూడా చాలా స్లోగా ఉంటారు, కంపారిటివ్గా స్లోగా ఉంటారు. అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ప్యాసింజర్కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది కంపారిటివ్గా, అది కదా. అయితే ఇందులో ఈ జెనెటిక్స్ అన్నారు కదా, జెనెటిక్ అన్నారు కదా, అంటే గతంలో ఎవరైనా వాళ్ళ పూర్వులకి ఎవరికైనా ఉంటే వస్తుందా, లేకపోతే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎగ్జాక్ట్లీ అలా ఉండడానికి మాత్రమే వస్తుంది అని కాదు. ఇప్పుడు మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉంటే
వాళ్ళు పుట్టిపోయే బేబీ ఇప్పుడు 2 డౌన్స్ బేబీస్ కానీ 2 జెనెటికల్గా ప్రాబ్లం ఉండే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి వచ్చే బేబీస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మదర్ డౌన్ సిండ్రోమ్ అనుకోండి, బేబీకి 50% ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రీవియస్ చైల్డ్ ఆ కపుల్కి ప్రీవియస్ బేబీస్లో డౌన్ సిండ్రోమ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రావడానికి ఛాన్సెస్ దానికన్నా 1% ఎక్స్ట్రా ఉంటారు అనమాట. సో ఎస్, వాళ్ళకి ఉంటే వచ్చే సంతతికి ఎక్స్ట్రా ఉండడానికి రిస్క్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే మదర్కి కానీ ఫాదర్కి కానీ అయితే వాళ్ళిద్దరికి కానీ వాళ్ళకి ఆ డౌన్ సిండ్రోమ్ ఉందని ఆ టెస్ట్ ఏమైనా చేస్తారా వాళ్ళకి కూడా, పేరెంట్స్కి కూడా? డౌన్ సిండ్రోమ్ ఇస్ లైక్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఫేస్ లోనే వాళ్ళకి డయాగ్నోసిస్ ఉంటుంది. ఒక మొహం చూస్తేనే మనకు తెలిసిపోతుంది వాళ్ళకి డౌన్ సిండ్రోమ్ ఫీచర్స్ ఉందా, డౌన్ సిండ్రోమ్ ప్రాబ్లం ఉందా లేదా అని. సో మదర్ ఫాదర్కి మనం ఎలాగో వాళ్ళు వచ్చి మన దగ్గర మెడికల్ హెల్ప్కి వచ్చేటప్పుడు మనం చూసేటప్పుడు మన డౌట్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసి తెలుసుకున్నాం అనుకోండి, మనం వాళ్ళకి చెప్తాము మీకు ఉండే వల్ల బేబీకి రిస్క్ 50% ఛాన్సెస్ ఉంటుంది అని. 50% అంటే ఒక్కొక్క ప్రాబిలిటీ 2 చైల్డ్ ఉండడానికి, ఒక బాయ్ ఒక గర్ల్ ఉండడానికి. సో 50% ఛాన్సెస్. అంటే వాళ్ళ మంగోలియన్ ఐస్, తర్వాత వాళ్ళ మౌత్, తర్వాత ఇవన్నీ బయటకు ఉంటామనేది చూడగానే తెలిసిపోతుంది. వాళ్ళ హైట్ గానీ షార్ట్ గా ఉంటారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంతా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వల్ల లావుగా ఉంటారు కొన్ని వాళ్ళు. క్రోమోజోమ్స్ యొక్క డిఫిషియన్సీ అంటారా, దీన్ని ఎలా చూడాలి? ఎక్స్ట్రా క్రోమోజోమ్. సో నేను చెప్పినట్టు 21వ క్రోమోజోమ్ లో ఒక ఎక్స్ట్రా ఒక క్రోమోజోమ్ ఉండే వల్ల 47 క్రోమోజోమ్స్ ఉంటారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది, జెనెటిక్ ప్రాబ్లమే ఇది. సో దీన్ని మనం ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? ఆప్షన్స్ అయితే ఇప్పటికీ ఉంది. ప్రివెంటివ్ ఆప్షన్స్ అయితే స్క్రీనింగ్ చేయొచ్చు. స్క్రీనింగ్ ప్రెగ్నెన్సీలోనే చేసుకొని ప్రెగ్నెన్సీలోనే కన్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళకి కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు దీనికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది లేదు, గ్యారంటీ ట్రీట్మెంట్. వాళ్ళకి వచ్చే ఒక్కొక్క ప్రాబ్లంకి, స్పీచ్ ప్రాబ్లం ఉంటే దానికి ఒక సెపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి నడవడం ప్రాబ్లం అంటే నడవడానికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉంటే సర్జరీస్తో కరెక్ట్ చేయాల్సి వస్తుంది. గట్ ప్రాబ్లమ్స్ లైక్ ఉంటే అలాంటి ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్ ఏది ప్రాబ్లం వస్తుందో దానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ ఇది టోటల్గా ఈ జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి ఆ జీన్ని చేంజ్ చేయడానికి ఇంకా ట్రీట్మెంట్స్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫిజికల్గా ఇవన్నీ చెప్పారు కదా ప్రాబ్లమ్స్, ఈ సిండ్రోమ్తో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయా, సింగిల్గా ఉంటాయా, అన్నీ కలిసి ఉండే అవకాశం ఉందా? అన్నీ ఉండాలని అవసరం లేదు. కొన్ని ఫీచర్స్ ఉంటారు. ఒకరికి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. ఒకరికి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే వరకు కూడా సమ్ టైమ్స్ ఒకరికి తెలియదు. అప్పుడు వెళ్ళి జెనెటిక్ టెస్ట్ చేసుకుంటేనే వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉంది. సో అన్ని అందరికీ ఉండాలని అవసరం లేదు. వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవితకాలం ఎలా ఉంటుంది కంపారిటివ్గా? ముందైతే ఇలాంటి లోపల ఉండే ప్రాబ్లంకి ట్రీట్మెంట్స్ ఏమీ లేదు కాబట్టి తొందరగా చనిపోయే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అన్నిటికీ హార్ట్ ప్రాబ్లంకి కరెక్టివ్ సర్జరీస్, టెక్నాలజీ అక్కడ హార్ట్ సర్జరీస్లో డెవలప్ అయిపోయారు. అన్నిట్లో టెక్నాలజీ అండ్ సైన్స్ పూర్వకంగా మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిజీజ్ చాలా ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ అ నార్మల్ పాపులేషన్. 65 to 70, 80 years వరకు కూడా ఉంటున్నారు. సో ఈ డౌన్ సిండ్రోమ్తో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అండర్స్టాండ్ చేయాలి, వాళ్ళ వల్ల వచ్చే బేబీస్కి 50% ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి చేసుకునే. వాళ్ళకి లవ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి నార్మల్ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది. సో వాళ్ళు నార్మల్గా జాబ్ చేయొచ్చు, అన్ని ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేయొచ్చు. నో రెస్ట్రిక్షన్స్ ఫర్ దెమ్. ఇప్పుడు అల్జీమర్స్ ఇలా న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. ఎస్, ఫ్యూచర్లో వాళ్ళకి కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి, డిమెన్షియా కానీ అల్జీమర్స్ కానీ రావడానికి ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. మనం మెడికేషన్ ద్వారా మనం ఏమేం చేయబోతున్నాము, అలాగే ఈ సిండ్రోమ్తో వాళ్ళకు మనం మానసికంగా కానీ అండ్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మెడికల్గా కానీ సోషల్గా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏమేం చేయాలి? సో ఇలాంటి ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది లేదు కాబట్టి అందరికీ ఏం తెలియాలంటే వీళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలనేది తెలియాలి. సో అలాంటి ఉండే వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళకి తెలియట్లేదు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి, ఏ ఏరియాలో సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. లైక్ ఎడ్యుకేషన్లో ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నార్మల్ స్కూల్లో చేర్చుకుంటారా లేదా అనేది క్వశ్చన్స్ ఉంటుంది వాళ్ళకి. ఫినాన్షియల్గా మనకి ఇన్సూరెన్స్ పాలసీ అంతా ఉందా లేదా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అలాంటికి ఫ్యూ ఆర్గనైజేషన్స్ ఉంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇండియాలో కూడా ఉన్నారు, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఇలా ట్రీట్మెంట్ లేని వాళ్ళు కాబట్టి ఎన్జిఓస్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్స్తో వాళ్ళకి కనెక్ట్ చేపిస్తే ఇలాంటి బేబీస్ నార్మల్ చిల్డ్రన్స్తో పెరగడానికి కానీ, వాళ్ళతో ఉద్యోగం చేయడానికి కానీ, వాళ్ళతో కలిసి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మనం సపోర్ట్ చేయొచ్చు. మోరల్ సపోర్టు, సోషల్ సపోర్టు, అలాగే గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ చేయటము, ఆ విధంగా సపోర్ట్ ఇవ్వటం ఉండాలి. మెడికల్గా డాక్టర్స్ ఆ ఫెటర్నిటీలో ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి?
నేను చెప్పినట్టు వాళ్ళకి మెడికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూడడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి విషన్ టెస్ట్, ఎవ్రీ రెగ్యులర్ చెకప్ ఆఫ్ విషన్ ఉండాలి. వాళ్ళకి హియరింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది, స్పీచ్లో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి నడవడంలో ప్రాబ్లం ఉంటుంది, లోపల అయితే హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. సో మెడికల్ ఫ్రెటర్నిటీ ఈజ్ ద ఫస్ట్ పీపుల్ టు కమ్ ఫర్ దాట్. సో మనమే వాళ్ళకి ఏమేం ప్రాబ్లం ఉంది యాన్యువల్ చెకప్ ఒకటి చేపించి, సో ఏది ప్రాబ్లం ఉందో దానికి ఎప్పుడెప్పుడుకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్టివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఈవెన్ డెంచర్స్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళకి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అది కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తే మాటలు సరిగా వస్తారు అని అన్ని స్టెప్లో మెడికల్ ఫీల్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు మనకుండే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్, ఈ అన్ని హాస్పిటల్స్లో ఈ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళకి లేదా సిండ్రోమ్తో పుట్టే వాళ్ళకి వాళ్ళని కేర్ఫుల్గా చూడటానికి ఆ 9 months పీరియడ్లోను తర్వాత ఆ వ్యవస్థలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అన్ని వైడ్ స్ప్రెడ్ ఉందా, అందరికీ ఉందా అనేది లైక్ ఇట్ ఇస్ వెరీ వెరీ లెస్. సో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జెనెటిక్ డిపార్ట్మెంట్స్ ఉండే ఇదిలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఉండినప్పుడు వీ హ్యావ్ అ సెపరేట్ డే అనమాట. మండే అనే రోజు డౌన్ సిండ్రోమ్ బేబీస్ వచ్చే రోజు అని. ఆ రోజు అన్ని డౌన్ సిండ్రోమ్ బేబీస్ ఎక్కడెక్కడ ఉండే నేషన్ వైడ్ ఎక్కడెక్కడ ఉండే బేబీస్ అక్కడ వచ్చి వాళ్ళకి ఉండే మెడికల్ చెకప్స్ అంతా చేసుకుంటారు. వీళ్ళకి సెపరేట్ అయిన ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. సో ఉండే రోగానికి యాన్యువల్ చెకప్స్ చేసుకొని ఆ ఏది వచ్చి ఎక్స్ట్రా ఉందో అది దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మెడికల్గా, టెక్నాలజీ పరంగాను, మెడికల్ పరంగాను, రీసెర్చ్ పరంగాను ఈ డౌన్ సిండ్రోమ్ని మనం ఫేస్ చేయడంలో ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాం? ఇప్పుడే దెర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ జీన్ థెరపీ దే హ్యావ్ స్టార్టెడ్. సో అది కూడా phase 1 ట్రయల్లోనే ఉంది. phase 2, phase 3 అండ్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్తారు. సో phase 1 ట్రయల్లోనే ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో డౌన్ ద లైన్ ఒక 20 years కానీ ఒక 30 years కానీ దీనికి జీన్ థెరపీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ జీన్ థెరపీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. జీన్ థెరపీ అనేది ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఒక వైరస్తో పాటు అది వెక్టార్గా చేసి ఏ పార్ట్ ఆఫ్ జీన్లో ప్రాబ్లం ఉందో ఆ జీన్ని కరెక్టివ్ థింగ్ ఆ వైరస్లో వేసి అది మనకి ఇంట్రావీనస్గా కానీ ఆర్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్ట్ చేయడం కానీ చేసేదే జీన్ థెరపీ. అలాంటి జీన్ థెరపీ ఈ డౌన్ సిండ్రోమ్ అనే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ ద రీసెర్చ్ phase 1 ట్రయల్ లోనే ఉన్నది. దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్స్ అంటాము. సో ఈ డౌన్ సిండ్రోమ్తో పుట్టిన వాళ్ళని ఫుడ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎటువంటి కేర్ తీసుకోవాలి, పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? వీళ్ళకి సమ్ టైమ్స్ వచ్చి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మెటబాలిక్ అజీర్ణం అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటారు. అజీర్ణం అనేది ఒకే ఒక పదంలో మనం చెప్పలేము. ఎంజైమ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. సో అది కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సమ్ టైమ్స్ అన్ని ఫుడ్స్ వీళ్ళకి జీర్ణం అవ్వకపోవచ్చు. సో అది ఏదేది అని ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. పర్సన్ టు పర్సన్ మారుతుందా? ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఏ ఫుడ్ వాళ్ళకి అవాయిడ్ చేయాలి? బేసిక్ స్పైసీ ఫుడ్స్ వాళ్ళు తినలేరు. సమ్ టైమ్స్ వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది, మిల్క్ అనేది వాళ్ళకి జీర్ణం అవ్వకపోవచ్చు. సో బటర్, మిల్క్, గీ అదంతా అవ్వకపోవచ్చు. వాళ్ళకి ఒక సైట్ ఆఫ్ టెండెన్సీ ఉంటుంది, మ్యూజిక్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది, పెయింటింగ్ ఇష్టం ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి సైడ్లో వాళ్ళకి కొంచెం సపోర్ట్ వస్తే దే క్యాన్ ఫ్లరిష్ ఇన్ దాట్ ఫీల్డ్. మామూలు వాళ్ళకి అదే ఈ డౌన్ సిండ్రోమ్తో ఉండే వాళ్ళకి ఎస్థెటిక్ సెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారా, ఆర్టిస్టిక్? ఎందుకనేది స్పెషాలిటీ? ఇట్స్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఓన్లీ. సో వాళ్ళకి ఆ హ్యాపీ హార్మోన్స్, ఎండోర్ఫిన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ చైల్డ్. సో వాళ్ళకి సెకండ్ నేమే హ్యాపీ చైల్డ్ అని పేరు. డౌన్ సిండ్రోమ్కి అదర్ నేమ్ ఇస్ హ్యాపీ చైల్డ్. సో దే విల్ బి ఆల్వేస్ స్మైలింగ్, నవ్వుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉంటారు. ఇన్నసెంట్ స్మైల్ ఉంటుంది వాళ్ళకి, దేని గురించి ఇది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో అలాంటి ఉండే బేబీస్కి ఇలాంటి ఆర్టిస్టిక్ థాట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దే విల్ బి ఇంబైబ్డ్ ఇన్ దెమ్ సెల్ఫ్. లోకల్ నాలెడ్జ్ కన్నా తన లోపలనే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఒక్క ఫోకస్ అనేది ఒక్క దాని మీద చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మోర్ ఫోకస్డ్గా ఉంటారు. మామూలుగా మనకి వీళ్ళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్? అన్ని మెంటల్ కండిషన్ డౌన్స్ వల్లనే అని చెప్పలేము మనము. మెంటల్ రిటార్డేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. ఒకరికి పుట్టేటప్పుడే సెరిబ్రల్ పాల్సీ అంటాము. జెనెటిక్ పూర్వంగా కాకుండా మనకి పుట్టేటప్పుడు వచ్చేది సెరిబ్రల్ పాల్సీ, బ్రెయిన్లో డిఫెక్ట్ ఉండాలి. వీళ్ళకంతా బ్రెయిన్ డిఫెక్ట్ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. బ్రెయిన్ డిఫెక్ట్ వల్ల ఈ మెంటల్ ప్రాబ్లం కాదు, ఇట్స్ జీన్ ప్రాబ్లం. సో ఇలాంటి బేబీస్కి మనము కరెక్ట్ అయిన సపోర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఈ ఇయర్ థీమే వచ్చి ఇంప్రూవ్ ద సపోర్ట్ సిస్టమ్.
డౌన్ బేబీస్కి ఇంప్రూవ్ ద సపోర్ట్ సిస్టమ్. సో సపోర్ట్ సిస్టమ్ మనము కరెక్ట్ అయిన టైంలో ఇస్తే ఎలాంటైనా సపోర్ట్ సిస్టమ్ కానీ విషన్ సపోర్ట్ సిస్టమ్, స్పీచ్ సపోర్ట్ సిస్టమ్ ఆర్ హియరింగ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తే ఈ బేబీస్ విల్ నాట్ బీ ఐసోలేటెడ్ బేబీగా ఉండరు, అందరితో సరి సమానంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వాళ్ళు తక్కువ ఉంటే 50% ఉంటాయి అంటున్నారు తర్వాత కంపేర్ చేసుకున్నప్పుడు. అప్పుడు బ్రెయిన్, పవర్ ఆఫ్ బ్రెయిన్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు వీటన్నిటి? బ్రెయిన్ ఇస్ అ కండిషనల్ థింగ్. మనం ఏం కండిషన్ చేస్తామో అదే వస్తుంది. అందరికీ నార్మల్ పీపుల్ కూడా అందరికీ సరి సమానమైన బ్రెయిన్స్ లేదు. సో మనం ఎలా కండిషన్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఐఎమ్ సేయింగ్ సపోర్ట్ సిస్టమ్. మనం కరెక్ట్గా కరెక్ట్గా కండిషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా నార్మల్గా ఆ పాయింట్ ఆఫ్ ఇదిలో దేని మీద మనము వాళ్ళకి ఫోకస్ ఇస్తున్నామో దాంట్లో మంచిగా వాళ్ళు ఎదగడానికి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ జరగాలి. ఎగ్జాక్ట్లీ. సో సపోర్ట్ సిస్టమ్. ఈ ప్రోగ్రామింగ్, ఆ సపోర్ట్ సిస్టంలో మెయిన్ ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులు, అలాగే టీచర్స్, లెక్చరర్స్, తర్వాత వాళ్ళు ఏదైనా ఉద్యోగంలో చేరితే వాళ్ళ కొలీగ్స్ లేదా బాసెస్, ఇంత పెద్ద వ్యవస్థ ఇదంతా ఉంది కదా, చేయాలి. దానికోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా చేసేది. సో అలా అందరితో పాటు సరిసమానంగా వాళ్ళని చూడట్లేదు. సో దానివల్ల వచ్చే ఎమోషనల్ డిసెబిలిటీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటారు. ఎమోషనల్ కానీ స్ట్రెస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలా కాకుండా వాళ్ళని కూడా మనం సరిగా ఈక్వల్గా ట్రీట్ చేస్తే వాళ్ళు చాలా నార్మల్ లైఫ్, నార్మల్ మనలాగే లీడ్ చేయడానికి వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి, ఆప్షన్ ఇవ్వాలి అండ్ ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ వాటిల్లో వీళ్ళకేమో సపరేట్గా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయా, లేకపోతే అందరితో కలిసి ఉంటారా? దాన్ని ఎలా చూడాలి? సెపరేట్గా ఉంది, కానీ వీళ్ళకి రెగ్యులర్ స్కూల్లోనే వెయ్యాలి. దే హ్యావ్ దట్ ఇంక్లూషన్ ప్రోగ్రామ్స్ ఉంటారు వాళ్ళకి. హైదరాబాద్లో కూడా చాలా స్కూల్స్లో దే హ్యావ్ ద స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అండ్ స్పెషలీ ట్రైన్ టీచర్స్ ఆర్ దే ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు సపరేట్గా ఎందుకు పెడుతున్నారు? కొన్ని స్కూల్స్ కొన్ని చోట్ల సపరేట్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా వాళ్ళ స్కూల్స్. అలా ఎందుకు? వాళ్ళ ఐక్యూ లెవెల్ గురించి వీళ్ళకి మనం ట్రైన్ చేస్తే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. అలా చాలా ఎక్స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేయలేకపోవడం, ఆర్ వాళ్ళ బ్లాడర్ అండ్ బౌల్ కంట్రోల్ లైక్ యూరిన్ వెళ్ళడం కానీ అలాంటి కొంచెం ఎక్స్ట్రీమ్ ఆఫ్ కండిషన్స్లో వాళ్ళకి స్పెషల్ కేర్ ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. నార్మల్ పీపుల్ కొంచెమైనా నార్మల్గా ఫిజికల్గా, నార్మల్గా మెడికల్ కండిషన్స్గా నార్మల్గా మేనేజ్ చేసుకునే పీపుల్కి రెగ్యులర్ స్కూల్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి ఏదైనా సైకలాజికల్ కౌన్సిలింగ్, అలాగే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అలాంటివి ఏమైనా చేస్తుంటారా? కొంతమందికి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టు దే షో ఆటిస్టిక్ బిహేవియర్ ఆల్సో. సో అలాంటి వాళ్ళకి సైకియాట్రిక్ అండ్ సైకాలజికల్ థెరపీస్ అనేది అవసరం పడవచ్చు. ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ టీచర్స్ ఉంటారా? స్పెషల్ ఏమైనా ఉంటారా మిగతా టీచర్స్ కంటే డిఫరెంట్? Yes, in every school nowadays it is a program. All the teachers are trained for this kind of children's also. సో అన్ని టీచర్స్కి స్పెషల్ ప్రోగ్రామ్తో పాటు ఇది ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్. సో ఈ సిండ్రోమ్తో పుట్టేవాళ్ళు ఎంతమంది దాన్ని ఓవర్కమింగ్, ఎంతమంది ఉంటుంది ఆ పర్సంటేజ్? అలా ఒక పర్సంటేజ్ అని చెప్పలేము, కానీ చాలా సెలబ్రిటీస్ ఉన్నారు. లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ హాస్ వన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఆల్సో. లైక్ స్పెషల్ ఒలింపిక్స్లో, పారా ఒలింపిక్స్లో వాళ్ళు వెళ్ళి డౌన్ సిండ్రోమ్ బేబీస్, డయాగ్నోస్ డౌన్ సిండ్రోమ్ వెళ్ళి విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృతికా రెడ్డి, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, షీఈస్ దేర్. అండ్ మన ఇదిలో చూస్తే క్రిస్ బ్రూక్ అని ఒక ఫేమస్ ఇంగ్లీష్ యాక్టర్, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో. సో దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ అ ఫెడరేషన్ విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. సో వాళ్ళు డిసెబిలిటీస్ యాక్ట్ కింద వాళ్ళతో అఫిలియేటెడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఇలాంటి హెల్ప్స్ అంతా చేస్తుంటారు. ఐ షుడ్ నాట్ పుట్ ఆన్ ద స్పెషల్ ఆర్గనైజేషన్ నేమ్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ NGOs కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. దే హెల్ప్ సచ్ పీపుల్. ఈ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళ కోసం ఎవ్రీ మార్చ్ 21 నాడు మీరు కన్వీనర్గా ఉంటూ ఈ అవేర్నెస్ కోసం తీసుకొస్తున్నారు కదా, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, డాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నారు, వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్, జర్నల్స్లో ఆర్టికల్స్, ఇలా రకరకాలుగా మీరు అవేర్నెస్ కోసం కృషి చేస్తున్నారు కదా, మీకు ఎందుకు చేయాలనిపించింది? కొంతమందికి ఇప్పుడు కూడా అవేర్నెస్ లేదు. కొంతమంది లైక్ ఫస్ట్ బేబీ నాకు అలా పుట్టేశారు, సెకండ్ బేబీ అలా ఉండకూడదు నాకు, ఎందుకంటే ఫస్ట్ బేబీ మాకు ఫినాన్షియల్ కానీ, ఎమోషనల్ కానీ, సోషల్గా కానీ చాలా బర్డన్ అయిపోతున్నారు, నాకు సెకండ్ బేబీ అలాంటి వద్దు. సో ఈ బేబీలో ప్రివెంటివ్ మెషర్స్ ఏదైనా ఉందా అని అడిగే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి, ఆర్ ఉండే బేబీకి ఎలా ఇంకా ఇంప్రూవైజ్డ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తే ఆ బేబీ కూడా నార్మల్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో ఇదంతా లాగింగ్గా అనిపించింది నాకు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. సో
వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఇంక్లూషన్ చేసుకోవాలి, సో అన్నట్టు ఒక థాట్. దట్స్ వై లైక్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా అవసరం పడుతుంది. అంటే మీరు ఎవరెవరి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సపోర్ట్ అంటే పిల్లలకి పబ్లిక్, గవర్నమెంట్స్, హాస్పిటల్స్, అలాగే కార్పొరేట్ సెక్టర్స్, మామూలు చాలా ఉన్నాయి కదా. సో ఇలాంటి బేబీస్కి నేను చెప్పినట్టు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ కాబట్టి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ కాస్ట్. సో ఫినాన్షియల్గా వాళ్ళకి ఒక సెపరేట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లేదు. వాళ్ళకి వచ్చే రోగాలకి ట్రీట్మెంట్ చేయడానికి ఇలాంటి బేబీస్లో హార్ట్ డిసీజ్ ఉంటే హార్ట్ సర్జరీకి ఇన్సూరెన్స్ ఉంది, కానీ ఈ బేబీస్కి సెపరేట్గా మనం ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ పాలసీస్ సెపరేట్గా చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం హెల్ప్ చేస్తే కానీ ఆర్ ఎనీ ఫిజికల్ హెల్ప్ చేస్తే కానీ, లైక్ వాళ్ళకి ఇప్పుడు నడవలేకపోతే వాళ్ళకి లోకోమోటార్ థింగ్స్ ఆర్ ఎస్పెషలీ స్పెషలైజ్డ్ బెడ్స్ యూస్ చేస్తారు వాళ్ళు, స్పెషలైజ్డ్ ఎయిడ్స్ లైక్ సిస్టమ్ టచ్ స్క్రీన్స్ చేస్తారు, వాళ్ళకి సెపరేట్ పెన్సిల్స్ ఉంటాయి. సో అలాంటి ఇదిలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ హాస్పిటల్స్ కానీ సో సెపరేట్ స్కీమ్స్ అయినా పెడితే ఈ ఒక్క రోజులో వాళ్ళకి సెపరేట్ డిస్కౌంట్తో ఏదైనా టెస్ట్లు చేపిస్తే దాట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. సో ఈ డౌన్ సిండ్రోమ్ వాళ్ళు చేసే మీరు అందించే చికిత్స అది ఎక్స్పెన్సివా, మామూలుగా ఉంటుంది? ఎవరైనా మామూలు సామాన్య మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ కూడా దాన్ని ఫేస్ చేయగలరా? ఖరీదైందా? ఇట్ ఈస్ నేను సెపరేట్ ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు లేదు కాబట్టి ఇదంతా సపోర్టివ్ ట్రీట్మెంటే కాబట్టి అందరికీ ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి అదే ఈక్వల్ ఖర్చు ఉంది, మోర్ దెన్ దేర్ ఎమోషనల్ అండ్ మెంటల్ ఖర్చులు. సో వాళ్ళకి సెపరేట్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆర్ సెపరేట్ పాలసీస్ చేస్తే ఇది కొంచెం తగ్గుతుంది, వాళ్ళకి ఆ బర్డన్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దీనికి సొల్యూషన్ అంటే మీరు మామూలుగా ఇచ్చే సొల్యూషన్స్లో 9 నెలల టైంలో 3rd మంత్లో టెస్ట్ చేయించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారా? ఎలా? మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రెగ్నెన్సీ ఇలా ఉంది తెలుసుకోవడం వాళ్ళకి ఎంత అవసరమో, ఈ ప్రెగ్నెన్సీని ఎలా తీసుకెళ్ళడం అని తెలుసుకోవడం కూడా చాలా చాలా అవసరం. సో ఆ ప్రెగ్నెన్సీలో అలా ప్రాబ్లం ఉంటే కానీ దే విల్ బి మెంటలీ ప్రిపేర్డ్. సో వాళ్ళకి ఉండే సపోర్ట్ సిస్టమ్ అంతా గ్యాదర్ చేసుకోవడానికి కానీ లైక్ ఈ ప్రెగ్నెన్సీని ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అని ఒక ఆప్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో ఎటువంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది ఈ సబ్జెక్టులు ఫేస్ చేయడంలో? బికాస్ ఇలాంటి బేబీస్ కూడా ఇప్పుడు నార్మల్గా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఇంకా పెరగచ్చు అని ఒక థాట్ ఉంది నాకు. సపోర్ట్ సిస్టమ్ పెరిగితే వీళ్ళు కూడా మనలాగే కలిసిపోతారు. సో వాళ్ళకి ఎక్స్క్లూషన్ లేకుండా కొంచెం నార్మల్ ఎన్వైరాన్మెంట్ ఇచ్చేంత ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఈ డౌన్ సిండ్రోమ్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్గా సక్సెస్ అయ్యారు, అలాగే పారా ఒలింపిక్స్లోకి వెళ్ళారు, అలాగే సినిమా సెలబ్రిటీస్గా ఉన్నారు. సో వాళ్ళు కూడా కామన్ మిగతా వాళ్ళకంటే మేము కూడా సమానమే, ఎవరికంటే తక్కువ కాదు, అమ్మకిసేసి కమ్నహి అది అంటుంటే ఆ సినిమా లాగా ఎవరికంటే తక్కువ కాదు అనే వాళ్ళు ప్రూవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు మెడికల్గా ఏం జరగాలని కోరుకుంటున్నారు? అంటే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయకుండా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి పుట్టుతో వచ్చిన ప్రాబ్లమ్ని ఎక్స్ట్రా చేయకుండా వాళ్ళని ఐసోలేట్ చేయకుండా వాళ్ళని మనతో కలిస్తే వాళ్ళు కూడా మనలాగే నార్మల్గా లీడ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఎటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ జరగాలంటారు మెడికల్గా అడుగుతున్నాను? నేను చెప్పినట్టు జీన్ థెరపీ ఒకటి స్టార్ట్ అయింది. సో అది ఇంకా అడ్వాన్స్ చేయడానికి గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ వస్తే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు ఆ రీసెర్చ్ అంతా. ఇప్పుడు జీన్ థెరపీ మన ఇండియాలో ఉందా? జీన్ థెరపీ నో, అన్ని రీసెర్చ్ బేస్లో ఉంది. ఏ ల్యాబ్లో చేస్తున్నారని ఎక్స్క్లూజివ్ మతలబ్ దే వోంట్ చెప్పారు బయటకి. సో ల్యాబ్స్లో ఇంకా ల్యాబ్ లెవెల్లోనే ఉన్నారు ఆ జీన్ థెరపీ అనేది. సో జీన్ థెరపీ ఇంకా మనకు అందుబాటులో అందుబాటులో లేదు. ఇట్ ఇస్ డౌన్ ద లైన్ 20-30 years డౌన్ ద లైన్. ఏదైనా కంట్రీలో ఉందా? అదర్ కంట్రీలో? నో. సో అమెరికాలో కూడా దాదాపు 1.4% డౌన్ సిండ్రోమ్తో ఇబ్బంది పడుతున్నారని చదివాను నేను. కరెక్ట్? ఇది కరెక్ట్? Yes, it is equal to Indian population. Same thing, like 1 in 700 to 1 in 600 to 700 population is affected with Down syndrome. సో డౌన్ సిండ్రోమ్ పట్ల అవగాహన రావాలి. ఆ సిండ్రోమ్తో పుట్టిన పిల్లలు దాంతో పెరిగే వాళ్ళ పట్ల మనం మానసికంగా వాళ్ళు మన సమానంగా మనతో పాటు సమానమైన ఒక హ్యూమన్ యాంగిల్తో వాళ్ళని చూడాలి. అలాగే కాలేజీలోను, స్కూల్స్లోను, బయట వర్కింగ్ ఏరియాస్లోను అందులోకి కూడా వాళ్ళు మంచి సపోర్ట్ ఇవ్వాలి, మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమో దాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్లో ప్యాకేజీలో స్కీమ్స్ ప్యాకేజీలో పెట్టాలి. అలాగే దీని మీద రీసెర్చ్ డెవలప్మెంట్ జరగాలి. ఈ జీన్ థెరపీ తొందరగా అట్ ది ఎర్లియస్ట్ అందుబాటులోకి రావాలి. అదేనా? ఎస్, వాళ్ళు ఇండివిజువల్గా మనం వదిలేస్తే, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేస్తే వాళ్ళని కేర్ చేసే మదర్కి కానీ ఫినాన్షియల్ కానీ చాలా బర్డన్ అవుతారు. సో వాళ్ళ ఇండివిజువల్గా ఉంటే వాళ్ళని చూసుకోగలిగితే వాళ్ళకి ఈక్వల్ అయిన
రైట్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తే దిస్ కైండ్ ఆఫ్ అ బర్డన్ విల్ డిక్రీస్. జీన్ థెరపీ ఎప్పటికీ మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. నాకు మించి డెకేడ్స్ టైంను, డికేడ్స్ టైం, ఒక 10 ఏళ్లలో వస్తుంది అట్లీస్ట్ ఇన్ డెకేడ్. హోప్ఫుల్లీ Yeah. రావాలి. సో ఇంకా- ఇది ఒక డిసబిలిటీగా చూడకుండా ఇలాంటిది కూడా లైక్ దే హ్యావ్ అ స్పెషల్ ఎబిలిటీని చూసి వాళ్ళని మనతో చేర్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ వల్ల వచ్చే వాళ్ళ కేర్ టేకర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ కంతా లైక్ తగ్గించి వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అది ఇవ్వాలి మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.